భారతదేశం ప్రతీకారం తీర్చుకోబోతోంది. పాకిస్తాన్పై దాడి చేసి చావు దెబ్బ కొట్టబోతోంది. ఈసారి పాకిస్తాన్ కోలుకోవడం కూడా కష్టమే. పాకిస్తాన్ పనైపోయినట్లే. కొరివితో తలగొక్కొని తప్పు చేశారు. ఇలాంటి మాటలు అంటున్నది ప్రధాని మోదీ కాదు, హోంమంత్రి అమిత్ షా కాదు, కనీసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం లేదు. పాకిస్తాన్ పాలకులే ఈ మాటలు చెబుతున్నారు. భారత్ అని ఎవరైనా ఉచ్చరిస్తే వణికిపోతున్నారు. భారత్ పేరు చెబితే వాళ్ళకి వణుకొచ్చేస్తోంది. పెహల్గాం ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోబోతోందని పాక్ ఆక్రమిత కాశ్మీర్ పెద్దలు, పాకిస్తాన్ ప్రభుత్వము చెబుతున్నాయి. భారత సైన్యం ఎప్పుడు ఎలా దాడి చేయబోతోందో వాళ్లకు తెలుసట. దాడి చేసేవారి కంటే దాడి చేయించుకునే వాళ్లే ముందు డెడ్ లైన్లు, షెడ్యూల్స్ ప్రకటిస్తున్నారు. పైగా మా పని అయిపోయింది, అంతర్జాతీయ సమాజము, ఐక్యరాజ్య సమితి వచ్చి మమ్మల్ని కాపాడాలి అని వేడుకుంటున్నారు. చంపేస్తారు దేవుడోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. ఈ రాత్రికే దాడి జరగబోతోందని తెల్లారగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇంటింటా వినిపిస్తోంది. పైగా అటువైపు నుంచి పాకిస్తాన్పై దాడి చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు రెడీ అవుతున్నారు. ఇజ్రాయెల్, మొసాద్, తాలిబన్లు కూడా భారత్కు తోడైతే పాకిస్తాన్ పని ఘోరంగా తయారవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అధ్యక్షుడు సుల్తాన్ చౌదరి నేరుగా ఒక ప్రకటన చేశారు. మరికొద్ది గంటల్లోనే భారత్ సైన్యాలు వచ్చి పడతాయని, ఆ పరిస్థితి నుంచి తమను కాపాడాలని ఐక్యరాజ్య సమితికి ఆయన చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి ఎంట్రీ ఇవ్వకపోతే ఆక్రమిత కాశ్మీర్ శ్మశానంగా మారటం ఖాయమని సుల్తాన్ చౌదరి చెబుతున్నారు. భారత్తో యుద్ధం ఖాయమని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రకటించారు. యుద్ధం నుంచి దేవుడే తమను కాపాడాలని ఆయన ప్రార్థిస్తున్నారు. సైనిక దళాలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లుగా ప్రధాని మోదీ ప్రకటించడం వెనక యుద్ధ సన్నాహాలున్నాయని పాకిస్తాన్ అనుమానిస్తోంది. యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆ దేశం గ్రహించింది. అందుకే తెల్లవారుజామున 2:30 గంటలకు పాకిస్తాన్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. మరో 24 నుంచి 36 గంటల్లోపు భారత సైన్యం దాడి చేస్తుందన్న విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ సమాచారం తమకు ఉందని, ఆ దాడి నుంచి పాకిస్తాన్ను కాపాడాలని వేడుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, ఉగ్రవాదానికి బలైన దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉందని ఆయన చెప్పుకున్నారు. పాకిస్తాన్లో పరిస్థితులు ఏమంత బాగోలేవు. ఆ దేశ ఆర్మీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గంలో కొందరు పారిపోయారు, మిగతా వాళ్లకు రెండో వర్గానికి మధ్య వార్ నడుస్తోంది. ఇక ఆర్మీకి పోలీసులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఆర్మీపై పోలీసులు తిరగబడ్డారు. దేశాన్ని కాపాడలేని ఆర్మీ తమపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తోందని పోలీసులు ఆరోపిస్తున్నారు. కాశ్మీర్కు వెళ్లి పోరాడాల్సిన మీరు ఇక్కడేం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇది పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి నిదర్శనమని చెప్పుకోవాలి. యుద్ధానికి సిద్ధమవుతోన్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు అమలులో ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్కు చెందిన విమానాలన్నిటికీ ఈ నిషేధం వర్తిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ దేశ విమానాలు కౌలాలంపూర్ తదితర దేశాలకు వెళ్లాలంటే చైనా, శ్రీలంక మీదుగా వెళ్లవలసి వస్తుంది. దాంతో ఆయా విమానాలు గమ్యస్థానానికి చేరుకోవటం అధిక సమయం పడుతోంది. మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్ తమ గగనతలంలోకి భారత్కు చెందిన విమానాలు ప్రవేశించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.